హాయ్ హలో అండి. నేను మీ రమేష్ బాబు లక్ష్మి టెక్నాలజీస్ నుండి. ప్రీవియస్ ఈ ప్రింటర్ గురించి రివ్యూ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని సేల్ కూడా పెరిగిందండి. ఆన్‌లైన్‌లో కూడా మేము సేల్ చేసాము. ఎక్కడెక్కడో ఊరికిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర, కేరళ అక్కడక్కడికి మంచిగానే ఎళ్ళిపోయాయి ప్రింటర్స్. దీంట్లో ఒక చిన్న డౌట్ అడుగుతున్నారు చాలామంది కస్టమర్స్. లీగల్ పేపర్ ఎలా ప్రింట్ ఔట్ తీయాలి అని అడుగుతున్నారు. లీగల్ జిరాక్స్ ఎలా చేయాలి అని. యాక్చువల్‌గా జనరల్‌గా లీగల్ పేపర్‌కున్న ఏ4కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటది సైజ్‌లో. సో దీని సైజెస్ ని బట్టి ఉంటది. ఇది A4 షీట్, ఇది కిందది లీగల్. సో లీగల్ షీట్ లో చూడండి, నేను మొత్తం పై నుండి కింది దాకా డ్రా చేశాను. సో ఈ ఈ టోటల్ ఏదైతే డ్రా చేసిన ఇమేజ్ ఉందో అది మొత్తం మనకి యాక్చువల్ గా దీంట్లో ఉండే బెడ్ A4 ఇస్తాడు, లీగల్ ఇవ్వరు. సో ఇది A4 బెడ్ ఇస్తాడు. A4 మందమే వస్తుంది, మిగతా కిందది పోయింది. సో A4 మందమే స్కాన్ అవుద్ది స్కానర్ లో. కాకపోతే మనం ADF ద్వారా వీ కెన్ ప్రింట్ ఇట్ యాజ్ లీగల్ ఆల్సో. ADF ద్వారా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే లీగల్ పేపర్ పెట్టి మనం ఇన్సర్ట్ చేయంగానే మనకి మిషన్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏమని చూడండి, మీరు చూస్తా ఉండండి. పేపర్ ఏం పెట్టావు అని చెప్పేసి అడిగినప్పుడు మీరు ఇక్కడ మోడిఫై అనే బటన్ ప్రెస్ చేసి పేపర్ టైప్ వచ్చేసి ఫిషియో అని చెప్పేసి వచ్చింది చూసిరా, 216x340 అని వచ్చింది చూసిరా. సో ఈ సైజ్ ని సెలెక్ట్ చేసుకోవాలండి లీగల్ కోసం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు లీగల్ పేపర్ ఏదైతే మనం డ్రా చేసిన లీగల్ పేపర్ ఉందో ఇమేజ్ పైకి ఉండేలాగా ADF లో పెట్టాలి, అంటే లీగల్ పేపర్. పెట్టంగానే మీకు ఇది డన్ నొక్కేయండి. డన్ అనేయండి. ఆల్రెడీ డాక్యుమెంట్ లోడెడ్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ తీసి పెట్టాను. సో డాక్యుమెంట్ లోడెడ్ అనే ఇమేజ్ వచ్చింది. జస్ట్ కాపీ క్లిక్ చేసి డాక్యుమెంట్ స్కాన్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఇది ఏ ట్రైన్ నుండి తీసుకోవాలని ఇక్కడ మనకి అడుగుద్ది. మనకి ఎట్లా ఆటోమేటిక్ గా ట్రే 2లోనే మన పేపర్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ దాని నుండే తీసుకుంటది. ఇట్ సపోజ్ తీసుకోకపోతే ప్లీజ్ సెలెక్ట్ యాజ్ ట్రే 2ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మీరు జస్ట్ కాపీ అని ప్రెస్ చేయగానే మీకు ఈ స్కానర్లోకి వెళ్ళి ADFలోకి వెళ్ళి స్కాన్ అయిపోయింది అండ్ ప్రింటర్లోకి వెళ్ళి మనకి లీగల్ పేపర్ ప్రింట్ వచ్చేస్తుంది విత్ ఫుల్ రేంజ్ వచ్చేస్తుంది. అక్కడ నుండి ఇక్కడ దాకా మొత్తం పైన నుండి కింది దాకా మొత్తం ప్రింట్ అవుట్ మనకి వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు ADF ప్రింట్ కూడా తీసుకోవాలి, లీగల్ పేపర్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈ వీడియో చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఆ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ID అన్నిటిని ఫాలో చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. నేను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు షాప్లో అవైలబుల్ ఉంటాను. మీకు ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా రిజాల్వ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ.